బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నాకిత్తాంది మావా నాకిత్తాంది ఈనంగా నాగిని నాలుగు కట్టగా జుర్రేత్తాంది ఆల్ అబౌట్. మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకొని అమ్మో ఈ పోరితో పెట్టుకుంటే నాకు ఇచ్చేస్తుంది అన్నట్టు స్టార్ట్ అయిందా? సినిమా నుంచి వచ్చింది ఆ పాట. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయితే కాదంటారా? లేదు. మీ పేరు పడనివి పాటలు కానీ మీ ఎఫర్ట్స్ ఉన్న పాటలు చెప్పమంటే ఏం చెప్తారు? ఫస్ట్ సినిమా నుంచి నాకు దేవుడు వరం అందిస్తే ఆ సాంగ్ కూడా మీరే రాశారు. యాక్చువల్లీ దాని వెనకాల ఉన్నది మీ పేరే, కానీ మీ పేరు పడకుండా ఇంకొకళ్ళ పేరు పడింది అని విన్నా. నేను ఎక్కువ గొడవలు వివాదాలు అది అవన్నీ నచ్చవు. కానీ మీకు రావాల్సిన క్రెడిట్ కదా అది. సో అట్లా వదిలేస్తారా? ఒకవైపు కోపం వస్తుంది, ఒకవైపు వేరే దారి లేదు నాకు. సినిమా చూపిస్తా మామ యాక్చువల్లీ ఇది మీ పాట. నా వాయిస్ ఉంటుందని అనుకున్నా. ఫైనల్లీ ఆ పాట వేరే వాళ్ళతో పాడించాను. నేనే దగ్గరుండి పాడించేలా చేశారు. ఈ పాట బాగా ఏడ్చానండి. అంటే నాకు అర్థమవుతుంది నాకు మీ బాధ. ఒకసారి పాడండి ఆ పాట. నచ్చినావే నవ్వుల గోపెమ్మ గుండె నిండా నీదే పాటమ్మా కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కలలోకి వస్తున్నావమ్మా. మిమ్మల్ని తొక్కేశారు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీరు బయటికి చెప్పకపోయినా? అందువల్లనే పెద్ద సినిమాలకు కూడా లిరిక్ రాయట్లేదు. సో చిన్న సినిమాలే టార్గెట్గా పనిచేస్తున్నారు ఇప్పుడైతే. పెద్దోళ్ళు నాకు ఇవ్వరు కదా ఎలాగ. ఇక మీరు నమ్మరు, బైక్ తీసుకొని ఆ నైట్ అంతా ఒక సోల్ టచర్, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్ కమ్ కంపోజర్, ఏది ఏమైనా సరే ఆయన రాసిన మాటలో కానీ ఆయన పలికిన పాటలో కానీ ఒకటి మాత్రం ఫర్ ష్యూర్ డెఫినెట్లీ మన మనసు అలా కనెక్ట్ అవుతుంది. అండ్ హీ టచెస్ అవర్ సాంగ్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఇవాల్టి నా షోలో గెస్ట్ వారికుప్పల యాదగిరి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు రాసిన పాటల్లో నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా మెలోడీ సాంగ్స్ ఉన్నాయి అండ్ అలాగే మాస్ సాంగ్స్ ఉన్నాయి. డెఫినెట్లీ మెలడీ సాంగ్స్ గురించి అంటే అందమైన కుందనాల బొమ్మర సంపంగి సినిమాలో ఆ పాట గురించి, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడినంతగా బహుశా ఇంకెవరు ఏ పాట గురించి మాట్లాడరు. సో ఐఎమ్ నాట్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ దట్ సాంగ్. నేను మాస్ సాంగ్స్ గురించి ఎస్పెషలీ ఫుల్ హై బీట్ ఎనర్జీ సాంగ్స్ గురించి స్టార్ట్ చేస్తాను. ముందుగా మన్మయిలోంచి నాకిచ్చేస్తుందిరో పోరి ఆ సాంగ్ ఉంది చూసారా, ఆ పాట గురించి నాకు ఒక్క మాట ఫస్ట్ చెప్పి స్టార్ట్ చేయండి. మీరు కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎవరైనా ఒక అమ్మాయితో మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని అమ్మో ఈ పోరితో పెట్టుకుంటే నాకు ఇచ్చేస్తుంది అన్నట్టు స్టార్ట్ అయిందా? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ దట్ సాంగ్ చెప్పండి. యాక్చువల్గా మన అంటే రియల్ లైఫ్లో అలాంటి అమ్మాయిలు ఏం కనబడలేదు. సో పర్లేదు సార్ నిజం చెప్పండి. డీసెంట్గా ఉండేవాళ్ళం. అంటే మాకు అమ్మాయిలు అంత టచ్ ఉండేది కాదు అప్పుడు. అంటే చూడ్డమే భయం ఉండేది అప్పుడు. సో ఈ సాంగ్ ఏంటంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పారు. ఒక అమ్మాయి ఉంటుంది, అంటే ఆ అమ్మాయి వల్లే సినిమా కొంచెం ఒక మలుపు తిరుగుద్ది అనమాట. సో అమ్మాయి మీద ఈ పాట అంటే ఆ సినిమాలో 8 పాటల్లో ఇదొక్కటే మాస్ సాంగ్, మిగతా అన్ని మెలడీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్సే. సో ఇదొక్కటి ఇంకా ఊపేయాలి అని చెప్పారు. సో ఆ పాట అలా వచ్చిందనమాట. ఆ సినిమా నుంచే వచ్చింది ఆ పాట, రియల్ లైఫ్ నుంచి కాదు. మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయితే కాదంటారా? లేదు, రియల్ లైఫ్ అంటే చాలా సాఫ్ట్. మీ అసలు రియల్ లైఫ్ ఎట్లా సాగిందో చెప్పండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యూజిక్ పట్ల మీకు ఇంట్రెస్ట్? అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? లిరిసిస్ట్ అవ్వాలనుకొని వచ్చారా, సింగర్ అవ్వాలనుకొని వచ్చారా? అసలు మీ జర్నీ క్లుప్తంగా చెప్పండి. నేను అంటే లిరిక్ రైటర్గా అసలు నేను ఊహించలేదు. దాని గురించి నేను సాధన చేసింది లేదు, దాని గురించి పుస్తకాలు చదివింది లేదు, నేను ఎంఏలు పీజీలు ఏం చేయలేదు. నేను చదివింది ఇంటర్మీడియటే.
ఇంటర్మీడియట్. ఎస్. ఓ సో నాకు సింగర్ కావాలని చాలా బలంగా ఉండేది. ఎందుకంటే మా ఇంట్లో 4-5 సింగర్స్ ఉన్నారు. మా నాన్న, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఇప్పుడు పెద్ద తమ్ముడు. సో సింగింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఎందుకంటే నేను ఎక్కడ పాడినా కూడా ప్రైజ్ కంపల్సరీ వచ్చేది అనమాట. మీరు నేర్చుకున్నారా నాన్న దగ్గర కానీ లేకపోతే? లేదు, అంటే మేము యాక్చువల్గా భజన్స్ పాడేవాళ్ళం. గుళ్ళో భజన్స్ చేసేవాళ్ళం. మా ఇంట్లో 4 వెళ్ళి భజన చేసేవాళ్ళం. ఆ భజన చేస్తూ చేస్తూ అలా అలవాటు అయిపోయింది. అంటే ఆ ఏజ్లో ఆ ఊర్లో సంగీతానికి ఒక భాష ఉంటుంది, అది నేర్చుకోవాలి అని ఒక ఐడియా కూడా లేదు మాకు. ఎలా వింటే అలా పాడేవాళ్ళం అంతే. తర్వాత ఇంటర్మీడియట్లో ఒకరు చెప్పారు నాకు, మ్యూజిక్ ఉంటుంది నేర్చుకోవాలి. సో అప్పటి నుంచి ఎక్కడ నేర్చుకోవాలని ట్రై చేశాను, బట్ అవ్వలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఫైనల్లీ ఈ త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకున్నా. మ్యూజిక్ అనేది మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకున్నా. కానీ సింగర్ అవుదామని మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చారు? ఎస్. అరే వా. ఎందుకంటే నేను పాడినప్పుడు జడ్జెస్ కానీ, అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా నేను పాల్గొన్నాను. ఇక్కడ జడ్జెస్ ఇలా పాడుతున్నావు, నువ్వు మ్యూజిక్ నేర్చుకోలేదని ఎవరు చెప్పలేదు నాకు. సో మనం పర్ఫెక్ట్గానే ఉన్నాం కదా, అంటే నేర్చుకోవడానికి కూడా సోర్స్ లేదు, ఎవరు టీచర్స్ అనేది మనకు ఐడియా లేదు. ఇంకోటంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్గా పెంచారు చిన్నప్పటి నుంచి. 6-6:30 దాటితే ఇంకా బండబూతులే అనమాట బయటికి వెళ్తే. అలా ఉండేది లైఫ్. మిలిటరీ సిస్టంలో పెంచారు. సో నాకు గుడి, బడి, ఇల్లు తప్ప ఏం తెలియదు ఊర్లో. పక్క ఊరు కూడా తెలియదు నాకు. ఎక్కడండి ఊరు మీది? మాది నిజామాబాద్ దగ్గర సాటాపూర్ అనే విలేజ్. సో అంటే కందగుర్తికి దగ్గర, బాసరికి దగ్గర. అట్లా పాటలు పాడుతూ ఉన్నాను, కానీ బయట వాళ్ళు మెచ్చుకోవడం తప్ప ఇంట్లో వాళ్ళకి అంత అసలు ఏం ఐడియా లేదు. వీడు పాడతాడు, ఏం చేస్తాడు అసలు ఐడియా కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో అందరూ పాడతారు కాబట్టి మీరు కూడా పాడతారు. సో అట్లా బాగా నన్ను లెక్చరర్స్, ఈవెన్ నేను ఇంటర్కి వచ్చాక కూడా మా తెలుగు క్లాసు చాలా పెద్దగా ఉండేది అనమాట క్లాస్ రూమ్. ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. అంటే ఆయన చెప్పడం అలా చెప్పేవారు, మా మోహన్ ప్రసాద్ సార్. సో ఆయనకి ఎవరో చెప్పారు, సార్ జూనియర్ వరకు పిల్లలు బాగా పాట పాడతాడు, పాడిద్దాం సార్ అందరు గోల చేశారు ఒకరోజు. ఎవడమ్మా రా బై అని కూర్చోబెట్టి పాట పాడించారు. అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు క్లాస్కి ముందు నేను పాట పాడిన తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలాగా నేను బాగా ఫేమస్ అయిపోయాను అక్కడ. మా సార్ కూడా చాలాసార్లు వాళ్ళకి తెలిసిన ట్రూప్స్, ఈ లైవ్ షోస్ వాళ్ళు ఉంటారు కదా, ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు అనమాట. వీడు బాగా పాడతాడు, బాగా పైకి వస్తాడు అని పంపించేవాడు. కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే రాజకీయాలు అక్కడి నుంచే చూశాను నేను. సో తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా మనకి చదువుకునే సోర్స్ లేదనమాట. సో ఇంకా చలో సినిమా అంటే నేను కొంచెం ఎన్నో ఏటా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు? నేను ఇంటర్ అయిన తర్వాత 2 yearsకి వచ్చాను. అంటే మేబీ 18-19 yearsకి. నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు 20 ఏళ్ళు అనుకుంటా. అయితే సింగర్ అవుదామని యాదిరెడ్డి గారి దగ్గరికి వచ్చాను అడ్రస్ కనుక్కొని. వచ్చి ఆయన పాటలు పాడినప్పుడు అంటే నా థాట్ ఏంటంటే, వేరే ఇప్పుడు బాలుగారి పాట లేదంటే యేసుదాస్ గారి పాట పాడితే మనకు తెలియకుండా వాళ్ళ వాయిస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళలాగా అనిపిస్తుందేమో అని నేను కంపోజ్ చేసుకునేవాడిని పాటలు. కంపోజర్గా అది న్యాచురల్గా వచ్చింది నాకు. నేను కంపోజ్ చేసుకున్న పాటలే కంపోజ్ అంటే తనన వాడితే వినరు కదా అని ఏదో నాకు తోచిన లిరిక్ రాసేసాను. అలా పాడినప్పుడు వాళ్ళకి లిరిక్ బాగా నచ్చేసింది. బాగా పాడుతున్నావు, నీ పాటలు బాగున్నాయి అంటే నేను అనుకున్నా, సార్ నేను సింగింగ్ చేస్తాను సార్, రాయడం కాదు అంటే, నువ్వు సింగింగ్ చేస్తావా, నువ్వు మంచి సింగర్, నీతో పాడిస్తావు, కానీ నీ పాటలు బాగున్నాయి, మా సినిమాకు వాడుకుంటామని అప్పటికప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఓ పక్క ఆనందం, ఓ పక్క డౌట్. ఎంత మీ ఫస్ట్ అడ్వాన్స్ ఎంత? 1500. 1500 మీకు 20వ ఏట 97. తర్వాత అది వేరే మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు కొత్త వాళ్ళే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ సినిమా కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో పాడించాలి. బాలు గారితో, చిత్ర గారితో, ఉన్నికృష్ణ, అప్పుడు ఫేమస్ ఉన్నికృష్ణన్ గారు,
నేను పాడాల్సిన పాటని ఉన్నికృష్ణ గారితో పాడిచ్చేశారు. ఓ అయితే సానాది రెడ్డి గారు ఆ కుర్రోడు పాడింది బాగుంది ఫీల్, ఇది నాకు అంటే అంత న్యాచురల్ ఫీల్ రావట్లేదు అని పాడిద్దాం అన్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళు సార్ పెద్దవాళ్ళు పాడాక మళ్ళీ తీసేయకూడదు సార్ బాగోదు అని అట్లా నా పాటలు పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు ఏ పేరు వేయాలి అక్కడ? కంపోజర్గా వాళ్ళ పేరు ఉంటుంది, సింగింగ్ ఆయన చేసేసాడు, నాకు ఏ కార్డు వేస్తారు? లిరిక్ రైటర్ వేసేసారు. అట్లా ఎన్ని పాటలు మిస్ అయ్యాయండి? మీరు రాసినవి కానీ పాడినవి కానీ మీ పేరు పడనివి పాటలు కానీ మీ ఎఫర్ట్స్ ఉన్న పాటలు చెప్పమంటే ఏం చెప్తారు? ఫస్ట్ సినిమా నుంచి నాకు అలాగే ఉంది. సంపంగి నుంచి? సంపంగి కాదు, ప్రేమ పల్లకి. ప్రేమ పల్లకి రోజా గారు, వినీత్ అండ్ సురేష్ గారు. ఫస్ట్ సినిమా నుంచి నాకు అంతే అంతే. యాదిరెడ్డి గారు ఏంటంటే నేను బాధపడ్డానని తెలిసి నెక్స్ట్ సినిమాలో పాడిచ్చారు బ్యాచిలర్స్లో. బ్యాచిలర్స్లో 2 పాటలు పాడాను. తర్వాత సంపంగిలో 3 పాటలు పాడిచ్చారు. అక్కడ అందమైన కుందనాల పెద్ద హిట్ పాట. అలాగ పాడుతున్నాను కానీ అప్పట్లో ఈ సోషల్ మీడియా ఇదంతా లేదు కాబట్టి నేను సింగర్గా నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. మనం ఎక్కడున్నామో తెలియదు, మనకు ఫోన్ నెంబర్ ఉండేది కాదు, ల్యాండ్లైన్కి వస్తే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అట్లా సోషల్ మీడియా ఉండుంటే వేరేలాగా ఉండేదేమో. సరే సార్, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. సాంగ్ బై సాంగ్ మనం కూడా ఇవాల్వ్ అవుతూ వద్దాం. సో నాకిస్తుంది పోరి ఆ పాట ఒకసారి మీరు పాడితే ఆ పాట నుంచి వేరే పాటకి వెళ్దాం. నాకిత్తంది మావ నాకిత్తంది ఈ నంగ నాచి నాలుక తెగ జుర్రేత్తంది, నాకిత్తంది మావ నాకిత్తంది ఈ నంగ నాచి నాలుక తెగ జుర్రేత్తంది, చున్నీనే ఇడిసబెట్టి మిడ్డితో మడిబెట్టి సూపులతో ఇరగబెట్టి బుద్ధి లేని అవలగాల సిగ్గురాని మీసగాళ్ళ మెదట్లోని వాళ్ళను బట్టి నాకిత్తంది పోరి నాకిత్తంది ఈ నంగ నాచి నాలుక జగదుర్రేత్తంది, నాకిత్తంది మావ నాకిత్తంది ఈ నంగ నాని నాలుక తెగ జుర్రేత్తంది. ఆల్ అబౌట్. అసలు ఎవరిని ఉద్దేశించి రాయలేదు ఈ పాట, కానీ అసలు ఫుల్ రేంజ్ లో స్పైసీ వైబ్ ఈ పాటలో. అంటే ఇప్పుడు జనరేషన్ కూడా అలాగే ఉంది కదా, కొంచెం అది కూడా తీసుకున్నాం జనరలైజ్ చేసి. బింబిసారా సినిమాలో తేనెల పలుకుల పాట రాశారు. ఒక సాఫ్ట్ ఫీల్, ఒక జెంటిల్ మెలోడీ అనమాట అది. సో ఈ పాటకి సంబంధించి ఆ పాట వెనకాల ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆ పాట వెనకాల ఉన్నటువంటి ఆ నాస్టాలజిక్ మూమెంట్ కానీ, బింబిసారా సినిమా వాజ్ లైక్ సూపర్ హిట్. సో ఈ పాట రాయడానికి వెనకాల ఉన్న చరిత్రను చెప్పండి మాకు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత నాకు ఒక ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి కాల్ వచ్చిందనమాట. ఎవరు అంటే, నేను ఇట్లా వశిష్ఠ డైరెక్టర్ మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్ అన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్కి రండి అన్నారు. అప్పుడే కోవిడ్ తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కాక వెళ్ళాను. అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్లో ఇంతకుముందు నేను కిక్ 2 సినిమా చేశా. సో వెళ్ళాక ఆయన ఇలా ఉంది సార్, ఒక పాట కావాలి, ఒక మాస్ సాంగ్ కావాలి కానీ మెలోడీగా ఉండాలి, సినిమా చూపిస్తేలాగా అంత ఫాస్ట్ ఉండకూడదు, కొంచెం మెలోడీగా ఉండాలి, సిచ్యువేషన్ అంతా చెప్పారు, పీరియాడిక్ మూవీ అదంతా చెప్పారు. సరే ఓకే, జనరల్గా చెప్పేశాక మనకు టైం ఉంటుంది, ఒక వారం 10 రోజులు. నేను అడిగాను, సార్ ఎన్ని రోజులు టైం ఉందంటే, ఇప్పుడు ఇచ్చినా ఓకే సార్ అన్నారు. అప్పుడు అసలు సిచ్యువేషన్ చెప్పారనమాట. ఇలాగ మాకు వేరే మీడియేటర్ గారు ఉన్నారు, సెట్ వేసాము, పాట వచ్చిన తర్వాత నచ్చలేదు, సో ఎవరు చేస్తారు అర్జెంటుగా అంటే మీ పేరు కనబడింది, సో మిమ్మల్ని పిలిచాము, మాకు చాలా అర్జెంట్ సార్, సెట్ వేసి రెడీగా ఉంది, షూటింగ్ ఆపేసాం అంటే నాకేం అర్థం కాలేదు. సరే అని ఆఫీస్ నుంచి దిగుతూ కార్లో ఒక ట్యూన్ వచ్చేసింది నాకు. కార్లో కూర్చొని ఒక ట్యూన్ అంతా రికార్డ్ చేసుకొని కార్లోనే పల్లవి అంతా రాసుకున్నాను, ఇట్లా అని. వెళ్ళాక ఇంటికి వెళ్ళి ఇంకా కీబోర్డ్ పెట్టుకొని అంత స్కేల్ అంతా సెట్ చేసుకొని నేను వెళ్ళాను. డైరెక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేశారు, సార్ ఏమైనా వచ్చిందా అని. వచ్చింది సార్, రేపు వినిపిస్తాను అన్నారు. ఓకే సూపర్ సార్ సూపర్ అన్నారు.
నైట్ అంతా కూర్చొని ఇంకా చరణాలు కంపోజ్ చేసి రాశాను. రాశాక ఇంకా మార్నింగ్ మళ్ళీ 7 o'clock మళ్ళీ కాల్ చేశారు ఆయన. సార్ అయిపోయింది పాట అని. నేను ఆల్టర్నేట్గా ఇంకోటి కూడా చేసుకున్నాను, అది కాకుంటే ఇది అని. వెళ్ళాను. ఇంకా కళ్యాణ్ రామ్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు కాదు, హరికృష్ణ గారు డైరెక్టర్ గారు ఇద్దరు విన్నారు. మామూలుగా దరువు వేస్తూ పాడిన పాడితే హరికృష్ణ గారు బాగుంది పాట అన్నారు. వశిష్ఠ గారు బాగుంది కానీ అసలు సినిమాలో ఎలా వస్తుంది నాకు తెలియట్లేదు సార్ అది అన్నారు. సార్ నేను అన్నాను, నేను వాట్సాప్ చేస్తాను సార్ వినండి, మీకు ఓకే అంటే ఓకే, లేదంటే వేరే చేద్దాం అన్నాను. నేను ఇంటికి వెళ్ళి ఇలా రిలాక్స్ అవుతున్నాను, హరికృష్ణ గారు మళ్ళీ ఫోన్ చేశారు. యాదగిరి దానికి ఏమన్నా రిధం వేసి పంపించగలవా అన్నారు. సరే అని అప్పుడప్పుడు కీబోర్డ్లో అన్నీ కొన్ని సెట్టింగ్ చేసుకొని స్టూడియోకి వెళ్ళి లైవ్ కొన్ని రిథమ్స్ వేసి పంపించేసాను. ఒక 8:30 అలాగా. 8:30, 9, 10 చూశాను, ఫోన్ రాలేదు. దానికి సరే మ్యూజిక్ వేసిన తర్వాత నచ్చలేదేమనుకుని వదిలేసా. మార్నింగ్ 7 o'clock వశిష్ఠ గారు ఫోన్ చేశారు. సార్ ఏం పాట ఇచ్చారు సార్, అసలు నైట్ అంతా ఆఫీస్లో అందరు డ్యాన్సులు సార్, అసలు థ్యాంక్ యూ సార్ ఇంత పాడండి ఆ పాట. షార్ట్ టైంలో ఇచ్చారని మెచ్చుకొని ఇంకా అప్పటిదప్పుడు రికార్డ్ చేసి షూట్ చేశారు ఆ పాట. అసలు మీరు ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకున్న పాట మీద తిరిగి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఇంకా అంటే వశిష్ఠ గారి గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమాకి చిరంతన్ భట్ గారు ఇటు కీరవాణి గారు ఉన్నా కూడా నాకు మ్యూజిక్ డైరెక్టర్ కార్డు వేశారు ఆ సినిమాకి. అంటే మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నాకు పెద్ద సినిమా అదే. అందులో బ్లాక్ బస్టర్ సినిమా బింబిసారా అంటే మామూలు అని ఇంతకుముందు బ్లాక్ బస్టర్ ఉన్నాయి, బట్ నా పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ఉండేది. ఏమేంటి సార్, ఇందాక కూడా మనకి ప్రస్తావన వచ్చింది ఒక విషయం, ఒక పాట 16th సినిమాలో దేవుడు వరం అందిస్తే ఆ సాంగ్ కూడా మీరే రాశారు. యాక్చువల్లీ దాని వెనకాల ఉన్నది మీ పేరే, కానీ మీ పేరు పడకుండా ఇంకొకళ్ళ పేరు పడింది అని విన్నా. కరెక్టేనా కాదా? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కరెక్టే అండి. అంటే యాక్చువల్గా అది నాగేశ్వరరెడ్డి గారు ఆ సినిమా సంపంగి రెండు ఒకేసారి రికార్డింగ్ జరుగుతున్నాయి. రెండింటికి గంటాడి గారి మ్యూజిక్. సో నాగేశ్వరరెడ్డి గారు సేమ్ హోటల్లో స్టే చేస్తున్నాం. నైట్ రికార్డింగ్ అయ్యాక పాటలన్నీ వినిపించారనమాట. అన్ని పాటలు విన్నాను, అన్ని మాస్గా కొంచెం ఉన్నాయి. సో ఈ ట్యూన్ ఒకటి బాగుంది సార్, దీనికి కొంచెం లిరిక్ కొంచెం సాఫ్ట్గా ఉంటే పాట చాలా ఫేమస్ అవుద్ది అని చెప్తే నాగేశ్వరరెడ్డి మరి నువ్వు రాసే అన్నారు. అదే అలా ఇలా రాస్తాను సార్, ఆల్రెడీ రాశారు కదా అంటే నువ్వు రాసే అబ్బా నేను చూసుకుంటాను తర్వాత అన్నారు. సరే అని రాసాము. తర్వాత హైదరాబాద్ వచ్చాక డిఐఆర్ స్టూడియోలో నైట్ 2:30 వరకు కూర్చొని కరెక్షన్ చేసి ఫైనల్ చేసాం. చేశాక నాగేశ్వరరెడ్డి గారు అయితే దానికి వేరే రైటర్ రాశారు, పెద్ద ఆయన రాసిన దాంట్లో ఒక లైన్ పెట్టుకున్నారు, ఒక లైన్ బాగుందని పెట్టుకున్నారు. ఏ లైన్ అది? నిన్ను మేఘాలలో ఒక బొమ్మగా దించగానే ఒక లైన్ ఉంటుంది, అది బాగుందని పెట్టుకున్నారు. సరే నీ పేరు వేస్తాము అది ఇది అన్నారు. మళ్ళీ పొద్దున్నే నాగేశ్వరరెడ్డి గారు ఫోన్ చేసి యాదగిరి ఏమనుకోకు, నీకు నెక్స్ట్ సినిమాలో ఇస్తా కానీ ఇది పెద్ద ఆయన రాశారు కదా ఆయన పేరు వేస్తాము అది ఇది అన్నారు. అప్పటికి నాకు కదా అది 2వ సినిమాలో 3వ సినిమా. ఇంకా నేను ఎక్కువ గొడవలు వివాదాలు అది అవన్నీ నచ్చవు. కానీ మీకు రావాల్సిన క్రెడిట్ కదా అది. అయితే ఇక్కడ ఏంటంటే నాకు రైటర్ కావాలని లేదు కదా, నేను పెద్దగా పట్టించుకోలేదు. అట్లా వదిలేస్తారా? అలా క్యాజువల్గా తీసుకొని సరే ఇప్పుడు వెయ్యనన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. రీసెంట్గా కూడా సినిమా చూపిస్తా మామ, యాక్చువల్లీ ఇది మీ పాట, అది నేను కంపోజ్ చేశాను. మీరు చేశారు, దాని తర్వాత ఏమైందో చెప్పండి. అంటే అది ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళాను ఫస్ట్. సురేందర్ రెడ్డి గారిని కలిసి అప్పటికి ఒక చిన్న సినిమాలో ఒక 5-6 చేసి ఉన్నాను. ఆయనకు సీడీలు అవన్నీ ఇచ్చి సార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వండి వెళ్ళాక ఆయన పాటలన్నీ విని బాగున్నాయి అబ్బా మనం చేద్దాం అది ఇది అన్నాక అది ఒక 4-5 నెలల తర్వాత స్టార్ట్ అయింది సినిమా. అప్పుడు నేను వెళ్ళినప్పుడు తమన్ పేరు లేదు సినిమాకి. సినిమా ఓపెనింగ్ అయిన రోజు ఆయన పేరు వచ్చింది తమన్ అని. సర్లే ఇంకా మనకు ఉండదులే అని
మామూలుగా నేను సురేందర్ రెడ్డి గారికి విష్ చేశాను, ఆల్ ది బెస్ట్ సార్ అని. ఆయన మీకు ఆల్రెడీ కిక్ 2 చేశారు కాబట్టి సురేందర్ రెడ్డి గారు అక్కడ పరిచయమా? లేదు, కిక్ టు ఆఫ్టర్ రేసూర్. సో కిక్ 2 దగ్గర మీకు ఆల్రెడీ ఆయనతో పరిచయం ఉంది? లేదు లేదు. నాకు కిక్ ఫస్ట్ కదా, కిక్ 2 అనేది ఆఫ్టర్ రేస్ గురం అంటున్నారు. రైట్. రేస్ గుర్రంకి నేను కలిసాను ఆయన్ని. సో ఆయన ఏమన్నారంటే, సారీ యాదగిరి, ఇప్పుడు పెద్ద సినిమాలకి ఉన్న పలంగా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోలేరు, నీకు కంపల్సరీ ఇస్తాను నేను అవకాశం, నీకు టాలెంట్ ఉంది, నీ పాటలు కూడా బాగున్నాయి అని చెప్పి పెట్టేశారు. సరే ఓకే అని నేను ఇంకా లైట్గా తీసుకున్నాను. అప్పటికి కొన్ని రోజుల తర్వాత మా చిన్నమ్మాయి పుట్టింది నాకు. పెద్దమ్మాయి తర్వాత రెండో అమ్మాయి పుట్టింది. అప్పుడు చాలా చాలా పీక్ స్టేజ్లో ఉంది పరిస్థితి, ఎటు లేని పరిస్థితి ఉంది. అప్పటికే ఒక తమిళ సినిమా వేస్తున్నా చిన్నది, అది సంవత్సరం నుంచి స్టార్ట్ ఆగుతూ వస్తుంది. ఇలా కాదు ఇంకా మనకి ఇక్కడ లేదు లైఫ్ అని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఏదో 2 ఎకరాల పొలం ఉంది, అది చేసుకుంటూ బతకొచ్చలే అనుకున్నా. అప్పుడే సానాది రెడ్డి గారికి చెప్పేస్తున్నాను, సరే నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆయన సినిమాలు చేయట్లేదు, మనకి ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో చెప్తుంటే మళ్ళీ సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు, మళ్ళీ ఎక్కడ నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వస్తావా అన్నారు. మళ్ళీ వెళ్ళేసరికి ఏంటి మీరు అటు పెట్టుకున్నారు కదా అనేది పిలిచారని వెళ్ళా. ఆయన ఏమన్నారంటే, నువ్వు పాటలు కూడా రాస్తావు కదా, ఈ సినిమాకి పాటలు రాయి, నీకు ఇష్టం ఉంటే రాయి, ఎందుకంటే నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది, మనం జర్నీ చేసినట్టు ఉంటుంది కదా అంటే. ఇంకా నాకు మళ్ళీ ఒకవైపు ఏమో మళ్ళీ లిరిక్ రైటర్ అని వచ్చేసింది. తర్వాత ఇంకోనే అంటే, సరే ఇంత పెద్ద సినిమాలో ఏమో ఈయనకు నచ్చితే ఫర్దర్గా అవకాశం ఉంటుందేమో అని, సరే ఓకే అన్నాను. ఒక 4-5 మాస్ సాంగ్స్ డ్యూయట్స్ రాసుకురా అన్నారు. ఓకే సార్, ట్యూన్ రెడీగా ఉందా అని అడిగాను. ట్యూను నువ్వే చేయాలి, నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ కదా, నీకు మ్యూజిక్ కూడా తెలుసు కదా, నువ్వే చేసుకురా అన్నారు. సరే అని ఒక 3-4 డేస్ టైం తీసుకొని ఒక 5 పాటలు చేసుకొని వచ్చాక జనరల్గా నాకు ఈ బల్ల మీద దర్వేస్తూ పాడే అలవాటు ఉంటుంది. అది వేస్తూ పాడాను, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి డాన్సులు స్టార్ట్ చేశారనమాట. భలే ఉన్నాయి పాటలు, భలే ఉన్నాయి అని. అప్పుడు ఏం టాలెంట్ అయ్యారు ఇది, అసలు ఇన్ని రోజులు ఎందుకు గెలవలేదు అది ఇది అన్నారు. సరే నాకు 5 పాటలు నచ్చేసినాయి, నేను బ్యాంకాక్ మ్యూజిక్ సిట్టింగ్ వెళ్తున్నాను, ఆ పాటలు ఇచ్చేసి నేను అక్కడ తమన్తో డిస్కస్ చేశాక మళ్ళీ కలుద్దాం అన్నాను. దాని తర్వాత అది అవ్వలేదు, ఆ 5 పాటలు పెట్టుకోలేదు. తర్వాత నేను నెల తర్వాత కాల్ చేస్తే అది ఏం అవ్వలేదు అబ్బా, ఒకసారి మళ్ళీ ఆఫీస్కి రా అన్నారు. మళ్ళీ ఒక సిచ్యువేషన్ చెప్పారు, ఏంటంటే అది అందులో ఒక స్వీటీ సాంగ్ ఉంటుంది, అమ్మాయిని మోటివేట్ చేసే సాంగ్. సిచ్యువేషన్ చెప్పి నాకు ఒక అదేదో ఫారిన్ ట్యూన్ ఏదో వినిపించారు, ఫారిన్ సాంగ్ అది. అందులో ఒక వర్డ్ అది 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 ఆ లాంగ్వేజ్లో అర్థం ఏంటో తెలీదు. ఆ వర్డ్ ఒక్కటి తీసుకొని బాయ్ బాయ్ అని ఉంటుంది ఒకటి, ఆ వర్డ్ ఒక్కటే అందులో తీసుకొని నువ్వు కంపోజ్ చేసి లిరిక్ రాసుకురా వెస్టర్న్లో అన్నాడు. అది 1 డేలో కంపోజ్ చేసుకొని వచ్చాను. ఆయనకు బాగా నచ్చేసింది. ఏంటి నువ్వు అన్నీ చేస్తావా అన్నాడు. వీరేటంటే అన్నీ చేయాలి కదా సార్ అన్నాను. ఇది కూడా బాగుంది నాకు ఇచ్చేసే అన్నారు. మళ్ళీ చెన్నై వెళ్ళారు, రికార్డింగ్ అయింది. తర్వాత అది కూడా అవ్వలేదు. అయ్యా 5 పాటలు ప్లస్ మళ్ళీ ఇంకో పాట. జనరల్గా నేను అంటే నాకున్న అనుభవం అప్పటికి చేసిన సినిమాల ప్రకారం నేను ఒకసారి చేస్తే ఎవరు ఇది వద్దు ఇది బాగాలేదు కానీ మళ్ళీ అలా అని చెప్పి వేరే అవకాశమూ ఇవ్వట్లేదు, కరెక్షన్ చేయమని ఎవరు అడగరు నన్ను. ఈయన ఏంటబ్బా 5 పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాడు, మళ్ళీ ఈ పాట బాగుంది అన్నాడు, అది అవ్వలేదు. మళ్ళీ కాల్ చేస్తే అది కూడా అవ్వలేదబ్బా అన్నాడు. సరే మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు ఈ సినిమా చూపిస్తా మా ఎపిసోడ్ అంతా చెప్పారనమాట. హీరోకి వాళ్ళ మామయ్యకి మధ్యలో జరిగే ఎపిసోడ్ అంతా చెప్పారు. చెప్పేసి ఇప్పుడు దీనికి ఏంటంటే ఇట్లా ఒక వెరైటీగా ఉండాలి, ఫోకే కానీ ఫోక్ లాగా ఉండకూడదు.
వెస్ట్రన్ టచ్ ఉంటూ ఫోక్ ఉండాలి, నువ్వు ఎట్లా ఎంత వెరైటీ చేస్తావో అంత వెరైటీ చెయ్యి. మీరు అడగలేదా ఇన్ని పాటలు రాశాను, ఇన్ని పాటలు చేశాను కదండి, మళ్ళీ మళ్ళీ అంటే? నెక్స్ట్ దానికే వస్తున్నాను. ఆ, సినిమా చూపించాడు అంటారు కదా, అలా అలా రాసుకురావాలి, అది కంపోజ్ చేసుకురా నువ్వు అన్నారు. అప్పుడు నేను మళ్ళీ బయటకు వస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళి, సార్ ఇదన్నా ఉంటుందా పాట సినిమాలో? ఆయన నవ్వేసి, ఈ పాట నీదే అబ్బా, ఏమైనా సరే ఈ పాట నీ పేరే పో అన్నారు. సరే అని వెళ్ళి ఇంకా ఒకవైపు కోపం వస్తుంది, ఒకవైపు వేరే దారి లేదు నాకు. ఇంటికి వెళ్ళి కూర్చొని ఇంకా టపటపా ఏదో రాసుకున్నాను, దాన్ని రికార్డ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను ఆఫీస్కి. వస్తే ఆయన లేడు, చెన్నై వెళ్ళిపోయాడు. ఏంటబ్బా అని కోడైటర్ ఉండే అక్కడ. సార్ ఇలా సాంగ్ ఇమ్మన్నారు సార్, ఎక్కడున్నారంటే చెన్నై వెళ్ళిపోయారు, రికార్డింగ్కి వెళ్ళారబ్బా అన్నారు. అని సరే ఉండు అని కాల్ చేశారు ఆయన. అయితే ఆయన ఏమన్నారంటే, రికార్డ్ చేసి వాట్సాప్ చేయండి నాకు పాట అన్నారు. అంటే నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు అప్పటికి. అప్పుడే ఆయన కోడైటర్ ఫోన్లో బల్ల మీద దరువు వేస్తూ రికార్డ్ చేసి పంపించాం. చేశాక అక్కడే ఉండమన్నా ఆయన్ని, వెళ్ళిపోవద్దని చెప్పన్నారు. రాత్రి 6-7 వరకు అక్కడికే కూర్చున్నాను. 7 o'clock కాల్ చేశారు నాకు. అది నేను వస్తున్నాను, నీ పాట ఓకే అయింది, తమన్కి నచ్చింది పాట, నువ్వు చేసిన రిథం బాగా నచ్చింది, బాగుంది అన్నాడు, నీ పాట ఉంటుంది ఇది అన్న. నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండన్నారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేసి, ఫ్లైట్ లేట్ ఉంది, నువ్వు వెళ్ళిపో, మార్నింగ్ కలుద్దాం అన్నా. తర్వాత అది మళ్ళీ కొంచెం టైం తర్వాత ఇక్కడే రికార్డింగ్ జరిగింది వెస్టర్న్ హోటల్లో. అప్పుడు నేనే పాడాను పాట. పాడితే తమన్ ఏమన్నాడంటే, ఈయన వాయిస్ బాగుంది, ఇందని ఉంచేద్దాం అన్నారు. ఫైనల్లీ నేను అనుకుంది వచ్చింది అనుకున్నాను. అంటే అడగకుండా వచ్చింది సింగింగ్ అనుకున్నా, అందులో ఇంత పెద్ద సినిమాకి. అంటే నా పాట ఓకే అయినందుకు కాదు కానీ నాతో పాడిస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు 2 months తర్వాత అనుకుంటా, సురేందర్ రెడ్డి గారు కాల్ చేసి, చెన్నై వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండు అన్నారు. ఎందుకు సార్ అంటే, నువ్వు ఆ పాట ఫైనల్ పాడాలి, రికార్డ్ చేస్తున్నావు అన్నారు. ఇంకా ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయాక అక్కడ తమన్ గారు దానికి ఆర్కెస్ట్రేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు, అది ఇదని సరే అని ఇంకా అప్పుడు సెకండ్ సాంగ్ ఏదైతే మోటివేషనల్ సాంగ్ ఉందో అది మళ్ళీ ట్యూన్ చేస్తున్నారు. అది అవ్వలేదు. ట్యూన్ చేస్తుంటే సురేందర్ రెడ్డి గారు నన్ను పిలిచి, యాదగిరి ఏమన్నా నాకు ఏమన్నా రాయవా అన్నారు. అక్కడే కూర్చొని ఆయన రాహుల్ అని ఒక సింగర్ తననాలు పాడుతున్నారు, నేను టగటగా లైన్స్ అన్నీ రాశాను, 25 lines పల్లవి రాశాక పాడాక బ్రహ్మాండంగా ఉంది, అసలు ఇదే ఫైనల్ ఇంకా అన్నారు. దాని తర్వాత చరణం ఒక 4 లైన్లు ఉంటుంది అంతే. పల్లవి పెద్దగా ఉంటుంది, చరణం 4 లైన్లు ఉంటుంది. చరణం చేయలేదు ఇంకా. సురేందర్ రెడ్డి గారు ఏమన్నా అంటే, ఇది పల్లవి నీదే అయింది కదా, చరణం కూడా నువ్వు రాసేసే అన్నారు. అది అయిపోయింది. ఇంకా సినిమా చూపిస్తా మామ, నేను పాడలేదు, నేను ఎక్కడైతే ట్రాక్ పాడానో దాని మీద షూట్ అయింది మొత్తం. షూట్ అవుతుంటే నన్ను సురేందర్ రెడ్డి గారు పిలిచారు, అన్నపూర్ణ సెట్ పిలిస్తే వెళ్ళాను. అల్లు అర్జున్ గారికి పరిచయం చేశారు, ఆయన బాగా మెచ్చుకున్నారు. మీ లైఫ్ మారిపోద్దండి ఈ పాటతో, అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు, ఎందుకు ఇండస్ట్రీకి రాలేదంటే, ఉన్నాను సార్, తిరుగుతానే ఉన్నాను. అయితే అప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ వచ్చారు షూట్కి. వాళ్ళు అనుకుంటున్నాను, ఫస్ట్ టైము బన్నీకి కరెక్ట్ వాయిస్ సూట్ అయింది కదా అది ఇది అన్నారు. ఇంకా నేను నా వాయిస్ ఉంటుందని అనుకున్నా. ఫైనల్లీ ఆ పాట వేరే వాళ్ళతో పాడించారు, అది నేనే దగ్గరుండి పాడించేలా చేశారు. దాని తర్వాత టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేసి రాశాను. అలా ఆ సినిమా వచ్చిందన్న హ్యాపీనెస్ లేదు నాకు.
మీరు అడగలేదా, మీరు ఫైట్ చేయలేదా? ఇంతలాగా మిమ్మల్ని ఆ 5 పాటలు రాయించి, మళ్ళీ టైటిల్ సాంగ్ రాయించి, సినిమా చూపిస్తామా రాయించి, చెన్నై తీసుకెళ్ళి, ఇక్కడ వెస్ట్ ఎండ్లో రికార్డ్ చేయించి, ఇంత చేశారు కదా. అంటే మీరే దగ్గరుండి ఇంకొకళ్ళ చేత పాడే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే చిన్నప్పుడు ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది నాకు. అంటే ఒక 1వ క్లాసు 2వ క్లాసులో ఉన్నప్పుడు మా అన్నని బావని ఒక వేరే ఊర్లో గ్యాంగ్ అనమాట, ఒక 100-150 మంది వచ్చి కొట్టారనమాట అందరూ. అప్పటి నుంచి నాకు గొడవలంటే చాలా భయం వేసేది. అందుకే ఎవరేమన్నా నేను కామ్గా వెళ్ళిపోవడం అలవాటైందనమాట. లోపల బాధపడ్డం తప్ప అడగడం అనేది ఉండదు. గొడవ పడితే ఏమవుద్దు అని ఒక టెన్షన్ ఉండేది. సరే దానివల్ల నేను అయితే యాక్చువల్గా ఆ సింగర్ పాడాక కూడా హీరోకి నచ్చలేదు. సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు నాకు, అది ఎవరికి నచ్చలేదు. మిమ్మల్ని తొక్కేశారు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు బయటికి చెప్పకపోయినా? తొక్కడం అంటే ఇంకా కొందరు పని చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి, వాళ్ళ చుట్టూ కొంతమంది ఉంటారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటారు, అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం ఏం చేయాలి. మనం 16లో దేవుడు వరమందిస్తే పాట నిజంగా కనుక మీరే పాడారు, మీరే ఉన్నారు వెనకాల, సృష్టికర్త మీరే అన్నది ప్రపంచానికి ఆ రోజు తెలుసుంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో. ఉండేది కావచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఆ సాంగ్ సరే రచయితకి పేరు వేయలేదు కదా, నువ్వు పాడు. అప్పటికి అందమైన కుందనాలు పాడా నేను, అంటే రిలీజ్ అవ్వలేదు. ఇంత అన్యాయం చేసి ఇంత న్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? రిలీజ్ అవ్వలేదు. అయితే నాగేశ్వర రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, సరే ఆయన మంచిగా రాశాడు కదా, మనం మంచి సింగర్, ఆయన బాగా పాడాడు అందమైన కుందనాలు. ఆ రోజు 16th సినిమాకి మీకంటే పెద్ద స్థాయిలో ఉన్న లిరిక్ రైటర్ రాశారు కాబట్టి ఆయన పేరేసుకున్నారు. ఈరోజు రేస్ గుర్రం లాంటి పెద్ద సినిమాకి చిన్న మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేయకూడదు అని చెప్పి వేరే మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేశారు. ఆ రోజు పేరు అడ్డొచ్చింది, ఈరోజు మీ పేరే అడ్డొచ్చింది. మొత్తానికి సారాంశం ఏంటంటే మీకు అన్యాయం జరిగింది అని. న్యాయం అన్యాయం తీసేస్తే న్యాయం ఉంటుంది అందులో. కానీ అంటే మిమ్మల్ని తొక్కేయడం న్యాయమే అని భావిస్తున్నారు మీరు? న్యాయమేం కాదండి, న్యాయం తొక్కడమే అంతే. అంటే ఇప్పుడు మనం చీమలు లాంటి వాళ్ళం అనమాట. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే ఎన్నో ఎందుకు చీమలు. అంతలాగా శక్తి ఉన్న మీ కళానికి, మీ గొంతుకి, మీ స్వరానికి ఎందుకు గట్టిగా స్టాండ్ తీసుకోలేదు మీరు? మీరే మిమ్మల్ని మీరు చీమలు అని అనుకుంటే. అలా కాదండి, ఇప్పుడు నాకు సింగింగ్ చేయాలని బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు రేసు గుర్రం ఆయన వేరే సింగర్ పాడాక కూడా సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి, అది ఎవరికి నచ్చలేదు, నీ వాయిసే ఉంటుంది ఫైనల్గా. సాక్షాత్తు అల్లు అర్జున్ గారే అసలు నా వాయిస్కి ఇప్పటి వరకు ఎవరు ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదని కాంప్లిమెంట్ ఇచ్చి తిరిగి మళ్ళీ మిమ్మల్ని లేపేయడం ఏంటి? అయ్యాక నీ వాయిస్ ఉంటుందని చెప్పారు ఆయన. నేను హ్యాపీగా ఆడియో ఫంక్షన్కి వచ్చా. ఇంకా ఏంటంటే ఆ సాంగ్ లీక్ చేశారు ఇంటర్నెట్లో. అప్పుడు కూడా నా వాయిస్ ఉంది, నా పేరే ఉంది. నేను హ్యాపీగా అక్కడికి వెళ్ళాక టీజర్ వేసినప్పుడు నా వాయిస్ లేదు. నేను వెంటనే వెళ్ళి సురేందర్ రెడ్డి గారిని అడిగాను, ఏంటి సార్ నా వాయిస్ ఉందన్నారు, లేదు, లైట్ తీసుకోబ్బా అన్నారు. ఇక మీరు నమ్మరు, అక్కడ అంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అప్పుడు, లేదు చిన్నమ్మాయి డెలివరీ అయిందని వెళ్ళి ఒక్కనే ఉన్నాను. ఇంకా అక్కడ అంతా భోజనాలు పెడుతున్నారు, భోజనం చేయలేదు. బైక్ తీసుకొని ఆ నైట్ అంతా సిటీ అంతా తిరుగుతూ ఉన్నాను. నాకు ఏం అర్థం అవ్వట్లేదు, తల హెడ్ఏక్ ఫుల్ వస్తుంది. అసలు అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి అన్యాయం మీకే జరుగుతుంది. మళ్ళీ మిస్ అయిందని నిద్ర రాక ఇంకా 3-4 గంటలకు వచ్చి పడుకున్నాను. పడుకున్నాక 10కో 11కో సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, యాదగిరి థ్యాంక్ యూ, అసలు నీ పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అది ఇది. ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాను అంతే. అంటే నేను ఏం చేయలేని సిచ్యువేషన్ అది. ఇప్పుడు అంటే మీ అమాయకత్వమా, సమాజంలో ఉన్న
అన్యాయం అరాచకం అని అనాలా? ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఒకటి ఉంటుందండి. ఇప్పుడు అంటే ఏం చేసినా ఇతను ఏం మాట్లాడుడే అని ఒక టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇదా? ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి చోట మనము ఫైట్ అది ఇది చేయలేమండి. ఇప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది కదా. మనకి ఏంటంటే మనకి ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, బ్యాకింగ్ లేదు. మనం ఏదో టాలెంట్ నమ్ముకొని వచ్చాము. సరే ఈ రోజు కాకుంటే ఇంకో రోజు. కాదు యాదగిరి గారు, ఒక మాట చెప్పండి. తాత ముత్తాతల ఆస్తి లేకపోతే ఇంట్లో లంక బిందెలు ఏమైనా గట్టిగా ఉన్నాయా మీకు? అలాంటిది ఏం లేదండి. ఈరోజు మీకు ఒక బ్రేక్ వస్తే అవి ఉన్నా కూడా నాకేమో హ్యాపీనెస్ ఏముండదు. అది వేరే స్టోరీ. నా పాయింట్ ఏంటంటే మీరు సింగింగ్ని ప్రొఫెషన్గా పెట్టుకొని మీ ఫ్యామిలీని బేస్ చేసుకొని మీరు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇలా ప్రతిదీ మీ పట్ల జరుగుతున్న అన్యాయంపై మీకు స్పందించకపోతే ఎన్నో గొప్ప పాటలు రాసిన మీకు, ఇంకెన్నో మంచి పాటలు అందించగలిగిన మీకు డెఫినెట్లీ ఒక బ్రేక్ వచ్చి ఉంటే పరిస్థితి ఫైనాన్షియల్గా కానివ్వచ్చు, పేరు ప్రఖ్యాతల వయసు కానివ్వచ్చు, పరిస్థితి మరోలా ఉండేది కాదా? అయితే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి ముందు నేను 2002లో వరం అని ఒక సినిమా చేశా. వరం సినిమాలో దానికి కీరవాణి గారు మ్యూజిక్. సో నా దగ్గర అప్పటికి నేను ఏంటంటే నేను సింగర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేనే రాసుకున్నాను ఆ పాట. సినిమాకి రాయలేదు అది. నచ్చినవి నవ్వుల గొప్పెమ్మన్న పాట. సో అది బ్యాచిలర్స్లో చేసిన ఒక ఆర్టిస్టు హీరోగా చేస్తున్న సినిమా. సో అది నాకు ఆ పాట కావాలంటే నేను పాడితే ఇస్తా, లేదంటే ఇవ్వనని చెప్పా. లేదు నువ్వే పాడుతూ నేను పాడిస్తానని తీసుకెళ్ళారు. అయితే కీరవాణి గారి దగ్గరికి తీసుకెళ్ళాక కీరవాణి గారు వినిపించండి అని పాట విన్నారు. విన్నాక ఇమ్మీడియట్గా కీరవాణి గారు ఏమన్నారంటే, మనకు ఒక సింగర్ కూడా దొరికిపోయాడండి, ఈయనతోనే పాడించారు. అందరూ మీ ముందర ఆహో ఓహో అన్న వాళ్ళే అన్నారు. అయితే రికార్డ్ అయింది. సరే అప్పుడు పాడిద్దాం అనుకున్నప్పుడు నాకు కొంచెం జలుబు ఏదో చేసింది, తర్వాత పాడుతులేని అని కీరవాణి గారు ట్రాక్ అలా పాడాను. అది కూడా ఫైనల్లీ ఇంకా అప్పటికి ఉదిత్ నారాయణ గారు బాగా అప్పుడే పేరు వస్తుంది, రామ్మ చిలకమ్మ. ఆ డైరెక్టర్కి ఉదిత్ నారాయణతో పాడించాలని. అయితే కీరవాణి గారు ఏమన్నారో నాకు తెలీదు. నేను ఎక్కువ జీవితంలో అసలు ఏడవను. నేను ఈ పాటకు బాగా ఏడ్చానండి. అంటే నాకు మెలోడీ సాంగ్స్, నేను ఈ పాట నేనని రాసుకున్నాను, నేను ఎస్టాబ్లిష్ కావాలని పాడుకున్నాను. అది నేను కంపోజ్ చేసిన పాట. డైరెక్టర్ వచ్చేసి ఈ పాట చెన్నై వెళ్దాము, ఉదిత్ నారాయణ పాడుతున్నాడు. అలా ఎలా పాడిస్తారు, నేను కదా పాడుతాను, నాతో పాడిస్తాన్నారు కదా అంటే, అదే కీరవాణి గారు పాడిద్దామన్నారు. అది నేను రాను అది ఇదని చాలా గొడవ చేశాను. సరే అక్కడికి వెళ్ళాక మనం కీరవాణి సార్ని రిక్వెస్ట్ చేద్దామన్నారు. అప్పటికి ఉదిత్ నారాయణ వచ్చాడు, పాట వినిపించారు. ఇక కీరవాణి గారు ఆ సినిమా ఉంది ఒకటి, మన చౌదరి గారి సినిమా లాహిరి లాహిరి లాహిరి. ఆ సినిమా రికార్డింగ్ జరుగుతుంటే ఉదిత్ నారాయణకి కోదండపాని స్టూడియోలో పైన చిన్న స్టూడియో బుక్ చేశారు. కీరవాణి గారు నన్ను పిలిచి, యాదగిరి గారు ఉదిత్ నారాయణకి పాట మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పోండి అన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన మొత్తం పాడాక కీరవాణి గారు వచ్చి పాడిచ్చారు. పాడాక ఆయన బహుత్ అచ్చా హై సార్, బహుత్ సూపర్ కంపోజిషన్ అది అని కీరవాణి గారి కాళ్ళకు దండం పెట్టబోతుంటే ఆయన చెప్పారనమాట, ఏ కంపోజ్ మైనే నై కియా, ఏ బచ్చానే కియా. సై అంటే కరెక్ట్, ఆయనే కంపోజ్ చేశాడు పాట. కానీ అంత పెద్ద ఆయన కూడా నాకు కాళ్ళకు దండం పెడితే అయ్యే వద్దు సార్ అన్నాను. అయితే కీరవాణి గారు ఏంటంటే ఆయన ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ పాట నేను బీజిఎమ్స్తో సహా అన్నీ నేనే చేశాను ఆ పాట. అయితే ఆడియో ఫంక్షన్లో అంటే కీరవాణి గారు ఏం చెప్పారంటే ప్రొడ్యూసర్కి, ఈ ఒక్క పాట మ్యూజిక్ డైరెక్టర్గా ఈ అబ్బాయి పేరు వేసేయండి, నా పేరు వద్దండి, ఎందుకంటే ఆయనే చేశాడు మొత్తం, ఎవ్రీథింగ్ ఆయన చేశాడు, నేను ఏం చేయలేదు ఇంతలో అని చెప్తూ, ప్రొడ్యూసర్ ఏంటి ఇంత పెద్ద ఆయన పేరు వేయకుండా ఈయన పేరు వేస్తే పాట వింటారో లేదని ఆయన పేరు వేశారు క్యాసెట్లో.
అక్కడికి ఆడియో ఫంక్షన్లో కీరవాణి గారు పబ్లిక్లో ప్రెస్ వాళ్ళ ముందు చెప్పారు, ఈ పాటకి ఎవ్రీథింగ్ ఈ అబ్బాయే, ఇతనికే క్రెడిట్ దక్కాలి, నేను పేరు వేయమని చెప్పాను అయినా నా పేరు వేశారు. నాకు సారీ కూడా చెప్పారు స్టేజ్ మీద, సారీ యాదగిరి గారు, ఇది నేను చెప్పాను ఎవరి మిస్టేకో మరి నా పేరు వేశారు మళ్ళా అని చెప్పారు. సో అట్లా చెప్పినా కూడా వేసేవాళ్ళు లేరనమాట. అంటే ఫేస్ వాల్యూ కావాలి ఇక్కడ. ఇంకా ఏవో ఉంటాయి. అర్థమవుతుంది నాకు మీ బాధ. ఒకసారి పాడండి ఆ పాట. సుమ్ సుమ్ సుమారియా 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 నచ్చినావే నవ్వుల గోపెమ్మ, గుండె నిండా నీదే పాటమ్మా, కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కలలోకే వస్తున్నావమ్మా, కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కలలోకే వస్తున్నావమ్మా, నచ్చినావే నవ్వుల గోపెమ్మ, గుండె నిండా నీదే పాటమ్మా, సుమ్ సుమ్ సుమారియా 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 ఓహో. నవ్వే వసంతమై నాలో ప్రశాంతమై ఉంటావా నువ్వా దేవుని వరమై, పిలిచే సంగీతమై పలికే నా గీతమై, కొలువుంటావా నువ్వు నాలో సగమై, నిన్నే చూడని ఆ రోజంతా దిగులే, కదిలే కాలం నా కన్నీరై కరిగి, ప్రేమా ప్రేమాని పిలిచిందే నిన్నే మది, కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కలలోకి వస్తున్నావమ్మా, నచ్చినావే నవ్వుల గోపెమ్మ, గుండె నిండా నీదే పాటమ్మా. యాక్చువల్లీ అండి, మ్యూజిక్ అండ్ మెలడీస్ ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్క సింగర్ కానీ, మ్యూజిక్ కంపోజర్ కానీ, లిరిసిస్ట్ కానీ వాళ్ళు రాసిన పాటలు వెనకాల ఉన్న ఆ సక్సెస్ స్టోరీస్, ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత యూ ఆర్ ది ఫస్ట్ లిరిసిస్ట్ వేర్ ఇన్ విచ్ మీ మిస్ అయిపోయిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ. మీరు చేసిన పాటలు ఎన్నైతే బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో అన్నే బ్లాక్ బస్టర్ పాటల్ని మీరు వదిలేసుకున్నారు, అంతే, చేయి జారిపోయినాయి అంతే. అది ఏ కారణం వల్ల కావచ్చు, లాగేసుకున్నారు. కరెక్ట్. అంటే ఎలా అనిపిస్తుంది అంటే నాకు సరస్వతీదేవి కటాక్షం మీ పట్ల ఉందని సంతోషించాలా, ధనలక్ష్మి వైపు కనీసం చూడట్లేదే అని బాధపడాలా, అర్థం కావట్లేదు నాకే. అంటే టాలెంట్ ఉన్నా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ లిరిసిస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ డెస్పైట్ ఆఫ్ గివింగ్ సో మెనీ బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నది నా పర్సనల్ ఫీలింగ్ మిమ్మల్ని కలిసిన తర్వాత. థ్యాంక్ యూ. అసలు ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా మిస్ అయిన పాటల గురించి మాట్లాడుకోవడం అన్నది మేబీ ఫర్ ద ఫస్ట్ టైం మీతోనే జరుగుతుంది. బట్ స్టిల్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అయినా జనాలకి తెలిస్తే బాగుండు. ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలకి ఒక గోస్ట్ రైటర్గా అనుకోవచ్చు, గోస్ట్ సింగర్గా అనుకోవచ్చు, గోస్ట్ కంపోజర్గా అనుకోవచ్చు, ఆయనే ఉన్నారు. హీ ఈజ్ వరికుప్పల యాదగిరి గారు.
మనందరికీ బాగా జోష్ని తీసుకొచ్చే సాంగ్ రేసు గుర్రం సినిమాలో సినిమా చూపిస్తామా మా పాటది ఆయన సృష్టి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఇప్పటిదాకా మీరు ఇంటర్వ్యూని ఫాలో అయ్యే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. సార్ అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా ఈ మాస్కింగ్ డేస్ అన్నీ మూసుకోవాలి అని అనుకుంటున్నాను సార్. సో అంటే అందువల్లనే ఇప్పుడు నేను అంటే పెద్ద సినిమాలకు కూడా లిరిక్ రాయట్లేదు. సో ఇంకా ఇప్పుడు ఏదైతే అదవుతుంది. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు రాసినా కూడా నేను అనుకుంది జరగట్లేదు కదా. సో చిన్న సినిమాలు అయినా సరే మ్యూజిక్ ఇప్పుడు నేనే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే నేనే పాడుకోవచ్చు. అందుకని మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఒక 5-6 సినిమాలు చేస్తున్నాను. ఏమేమి సినిమాలు చేస్తున్నారు సార్? ఇప్పుడు మన్మయ్ అని ఒక సినిమా, బ్రహ్మాండ అని ఒక సినిమా, ఐ హేట్ మ్యారేజ్ అని ఒక సినిమా, మళ్ళీ అని ఒక సినిమా చేస్తున్నాను. సో చిన్న సినిమాలే టార్గెట్గా పనిచేస్తున్నారు ఇప్పుడైతే. టార్గెట్ అని కాదు, పెద్దోళ్ళు నాకు ఇవ్వరు కదా. ఎలాగో ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు కిక్ టు నాకు మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు, ఇచ్చినట్టే ఇచ్చారు. మళ్ళీ ఏమైందో మళ్ళీ పోయింది అది. తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఇస్తా అంటారు కానీ ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ కూడా ఎలా ఉందో మనకు తెలియదు. హీరోలు ఒప్పుకోపోవచ్చు, ప్రొడ్యూసర్స్ ఒప్పుకోపోవచ్చు. సో నేనేంటంటే ఇప్పుడు చిన్న సినిమాలన్నా ఏదో ఒకటి ఆడితే సరే, మ్యూజిక్ డైరెక్టర్గా హిట్ కొట్టాడు కదా అప్పుడు ఇస్తారేమో నాకు ఆశతో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేనే మ్యూజిక్ చేస్తే నా పాటలు ఇప్పుడు మెలోడీ సాంగ్స్ నేను ఇప్పుడు వేరే ఎవరితో పాడితే నేను బాధపడడం ఎందుకు, నేనే పాడుకోవచ్చని. ఇప్పుడు బ్రహ్మాండలో కూడా మంచి పాటలు పాడాను 2. ఇప్పుడు ఒక పాట రిలీజ్ అయింది, బాగా మంచి అప్లాజ్ వచ్చింది. ఏ పాట సార్ అది? అంటే ఆ సినిమాలో ఒక ఫాదర్ చనిపోయినప్పుడు పాట. ఎగ్జాక్ట్లీ. యా, ఆ ట్రాజెడీ సాంగ్ పాడండి సార్. అది ఏమైనదయ్యా అయ్యో ఏమైనదయ్యా అయ్యో ఇంతలోని ఎంత పాప పని చేసే సావు మీద మన్నువయ్యా ఏడున్నడయ్యా బీరప్ప ఎటువాయనయ్యా ఉన్న ఊరు మర్చి నువ్వు ఇల్లు మర్చి నువ్వు యాడికి పోయినవయ్యా నిన్ను నమ్ముకున్న గూడు చిన్నబోయేనయ్యా నువ్వు మాకు చెప్పిన కథలు ఏడవబట్టెనయ్యా నువ్వు నమ్ముకున్న చెట్టు చిన్నబోయేనయ్యా నువ్వు నమ్ముకున్న చెట్టు చిన్నబోయేనయ్యా నువ్వు నమ్ముకున్న ఊరు ఊపిరి పీల్చక కుమిలిపోయేనయ్యా ఓ అయ్యా మా అయ్యా నువ్వు మంచి మనసుల్లోనే మంచి మనిషివాని గా మాయ దేవుడొచ్చి నిన్ను దోల్కపాయే ఓ అయ్యా మా అయ్యా నువ్వు మంచి మనసులోనే మంచి మనిషివాని గా మాయ దేవుడొచ్చి నిన్ను దోల్కవాయే. అసలు ఏమన్నా ఫీల్ ఉంటుందా అండి మీరు రాసిన పాడిన? డెఫినెట్లీ అండి. అందమైన కుందనాల బొమ్మరా సంపంగిలో అదొక ఫీల్ వస్తుంది. సంపంగి సినిమా నుంచి ప్యాంట్ వేస్తే కానీ తెలియలేదురా మావా ఫుల్ జోష్ వస్తుంది. హుషారు సినిమా నుంచి నా జిందగీ పిచ్చాక్ అసలు అది కూడా వేరే లెవెల్ యాటిట్యూడ్ ఉన్న సాంగ్ అది. ఈ పాట కానీ దాని తర్వాత రీసెంట్గా జాక్ సినిమా నుంచి దేత్తడి ఆ సాంగ్ కానీ ఇలా ప్రతి సాంగ్ మీరు రాసినవి ఎన్నో హిట్స్ ఉన్నాయి. అటు మెలోడీస్ అయినా సరే అటు మాస్ సాంగ్స్ అయినా సరే మీ తర్వాతే అనిపించుకునేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు అన్నమాట వాస్తవం. డెఫినెట్గా సిన్సియర్గా మీలాంటి వాళ్ళకి కూడా ఒక రోజు వస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు బెస్ట్ విషెస్ నా వైపు నుంచి అందజేస్తూ డెఫినెట్లీ ఏదో ఒక రోజు పలానా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పలానా పెద్ద సింగర్ యాదగిరి గారితో మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. ఆ రోజు కోసం నేను కూడా మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నన్ను నిశ్శబ్దంలోకి నెట్టేశారు మీరు. థ్యాంక్ యూ.